పోదూరు కిసాన్ గారు మరియు ఈ యొక్క కళాశాల ఈ యాజమాన్యం వారికి మరియు లింగమూర్తి సార్ మరి ఇక్కడ వచ్చినటువంటి గద్వాల సాహితీ మిత్రులకు అందరికీ శుభోదయం. అయితే ఈ యొక్క లాలా లింగమూర్తి సార్ గారు రాసినటువంటి మళ్ళీ పెళ్లి కథలు అనేటువంటి పుస్తక సభా పరిచయం అనేది ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది వాస్తవానికి ఏప్రిల్లోనే ఈ పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు పుస్తక సభ యొక్క పరిచయ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ఉన్నటువంటి సమీక్షకులు నాయుడు గారు, జయన్న గారు ఆ పుస్తకంలో ఉన్నటువంటి అంశాల గురించి సమగ్రంగా వివరించడం జరిగింది. అయితే నేను ఈ యొక్క పుస్తకం చూడలేదు, కానీ ఇందులో ఉన్నటువంటి అంశాలు కథలు అంటే మనం వాస్తవానికి మనకు 6th సెమిస్టర్లో మనకు డిగ్రీలో ఉన్నాయి. 6th సెమిస్టర్లో కథ, కథనిక మరియు పాట మరియు పద్యం ఇవన్నీ కూడా మనకు డిగ్రీలోనే ఉన్నాయి. దానికి ఎట్లా ఉంటుందన్నమాట, కథ అంటే మనకు ఫస్ట్ ప్రారంభం, ఎత్తుగడ, విషయము, తర్వాత ముగింపు ఇట్లా ఉండాలి అని కొన్ని లక్షణాలు మనం తెలుసుకుంటాం. అయితే అందులో ఉన్నటువంటి అంశాలు కొన్ని లక్షణాల గురించి మాత్రమే అందులో తెలియజేస్తాం. అయితే కథ రాయాలి అంటే తనకు సంబంధించినటువంటి మెదడులో కలిగినటువంటి అనుభవాలు మరియు సామాజిక పరమైన అంశాలు అన్ని విషయాలను తెలుసుకొని అతను తన యొక్క ముందు నలుగురిని చదువుకోవాలని, నలుగురికి తెలియజేయాలంటే అతను ఎన్నో రకాల అనుభవాలతో రాసినటువంటి కథలు ఉంటాయి. నేను ఒక జోగులాంబ గద్వాల జిల్లా దశాబ్ద సాహిత్యం అనే అంశం పైన ఇప్పుడు నేను పిహెచ్డి చేస్తున్నాను. అయితే ఆ పిహెచ్డిలో ఇంతవరకు కూడా వాస్తవానికి మనకు నేను రాసినటువంటి వాటిలో అన్ని పద్యాలు, అలాగే వచన సాహిత్యము, ఖండకావ్యాలు మరియు నాటకము, నవల ఇట్లా కొన్ని మాత్రం దాదాపుగా 78 పుస్తకాలు సేకరించడం జరిగింది. మన జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించినటువంటి పుస్తకాలు నా దగ్గర ఉన్నాయి. అయితే ఈ పుస్తకాలు అన్నింటిలో కూడా ఇంతవరకు ఒక్క పుస్తకం కూడా కథల పైన మరి కథనికాల పైన ఇంతవరకు ఏ పుస్తకం కూడా ఇంతవరకు రాలేదు. మరి అంటే నాకు దొరకలేదో తెలియదు, కానీ ఇంతవరకు అయితే నేను చూసినటువంటి వాటిలో కథ పుస్తకాలలో ఇంతవరకు రాలేదు. అది ఈ యొక్క మళ్ళీ పెళ్లి కథలు అనేటువంటి పుస్తకము ఇక్కడ ఈ యొక్క గద్వాల్లోనే ఆవిష్కరించడం, ఎక్కడో ఉన్నటువంటి వారు మన గద్వాల జిల్లాలో వచ్చి ఈ విధంగా ఆవిష్కరించడం అనేది ఎంతో గొప్పదిగా చెప్పుకోవచ్చు. ఈ కథలు మనకు ఎట్లా ఉంటే మనకు ఏదో నడుస్తూ ఉంటుంది, దానికి ఎంతో రకంగా ఎంతో చక్కగా మనకు కొంచెం చదువుతూ ఉంటే శైలి ఉండాలి. ఆ శైలిలో మనకు మాధుర్యం అనేది కలిగి ఉండాలి. అది చదువుతూ ఉంటే ఇంకా చదవాలి అనేటువంటి ఆసక్తి కూడా కలిగి ఉంటుంది. కాబట్టి ఆ కథల పైన నేను ఇంతవరకు రాసినటువంటి వాళ్ళు ఎవరు కూడా రాయలేదు. ఒకవేళ రాసి ఉంటే దాంట్లో 2-3